తాజా 30 ఎస్ఎస్ రాజమౌళి దర్శక ధీరుడు, భారతీయ సినిమా పరిశ్రమ గర్వించదగిన దర్శకుడు. తెలుగు సినిమాను జాతీయ స్థాయికి, అటు నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్. తెలుగు సినిమా అంటే తేలికగా చూసే బాలీవుడ్ ఆశ్చర్యపోయేలా సినిమాలు తీస్తూ రాజమౌళి మనమందరం గర్వపడేలా చేస్తూ వస్తున్నారు. సినిమాకు ఆయన చూపిస్తున్న పరిణతి, వేరియేషన్ ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తున్నాయి. రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకులు కళ్ళు మూసుకుని థియేటర్కి వచ్చేస్తారు. అంతటి ఘనత సాధించిన రాజమౌళి కన్నీళ్లు పెట్టుకున్నారు. స్థితప్రజ్ఞుడైన రాజమౌళికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎవరు కారకులు? బాహుబలి ద కన్క్లూజన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రాజమౌళిపై మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఒక పాట రూపొందించి పాడారు. పాట పాడుతూ రాజమౌళిని స్టేజ్ పైకి ఆహ్వానించారు. పైకి పిలిచిన తర్వాత ఎమోషనల్గా పాట పాడారు. ఎవ్వడంట బాహుబలిని తీసింది అంటూ సాగిన ఈ పాటను వింటూ రాజమౌళి కన్నీరు పెట్టుకున్నారు. రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ భావోద్వేగానికి లోనయ్యారు. రాజమౌళి కూతురు కూడా కన్నీరు పెట్టుకున్నారు. స్టేజ్ కిందకు వచ్చిన తర్వాత కూడా రాజమౌళి అదే భావోద్వేగంలో ఉన్నారు. కీరవాణి స్టేజ్ పైన ఉన్నంతసేపు కార్యక్రమానికి హాజరైన వారంతా ఎమోషనల్ గానే కనిపించారు.